ఇక కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియా పోస్టులపై కడప సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులపై అరెస్టైన వర్ర రవీంద్రారెడ్డి విచారణలో రాఘవరెడ్డి పేరు చెప్పారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీస్ నుంచి కంటెంట్ అంతా రాఘవరెడ్డి వాట్సాప్ నుంచి వచ్చిందని వర్ర వాంగ్మూలం ఇచ్చారు. దీంతో రాఘవరెడ్డి కోసం పోలీసులు నెల రోజులుగా గాలిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు అరెస్టు చేయకుండా హైకోర్టు నుంచి స్టే రాఘవరెడ్డి తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో పులివెందులకు వచ్చిన రాఘవరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియా పోస్టులపై కడప సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులపై అరెస్టైన వర్ర రవీంద్రారెడ్డి విచారణలో రాఘవరెడ్డి పేరు చెప్పేశారు. ఇక ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీస్ నుంచి కంటెంట్ అంతా రాఘవరెడ్డి వాట్సాప్ కి వచ్చిందని వర్ర వాంగ్మూలం కూడా ఇచ్చారు. దీంతో రాఘవరెడ్డి కోసం పోలీసులు నెల రోజులుగా గాలిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు అరెస్టు చేయకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు రాఘవరెడ్డి. ఈ నేపథ్యంలో పులివెందులకు వచ్చిన రాఘవరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీనివాస్ ఇస్తారు. శ్రీనివాస్, విజయ్ చంద్రిక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు సంబంధించి కేసులు నోటీసులు పులివెందుల పోలీసులు నడిపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అతనికి నెల క్రితమే ఇతని మీద కేసు నమోదైంది. ఎందుకంటే అప్పట్లో వర్ర అరెస్ట్ అయినప్పుడు అతను వాంగ్మూలం ఇవ్వడం వర్ర రవీందర్ రెడ్డి నేను వేసింది సొంతంగా వేసింది కాదు, పోస్టులు పెట్టింది ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీస్ నుండి తన పిఏ రాఘవరెడ్డి ఇస్తేనే నేను నా సెల్ ద్వారా నేను పోస్ట్ చేయడం జరిగింది అని అతను వాంగ్మూలంలో ఇవ్వడంతో ఇతనితో కేసు నమోదైంది. అయితే కేసు నమోదైన నుంచి గత నెల నుంచి పరారీలో ఉన్నాడు. సో ఈ మేరకు అయితే నేను నిన్న కోర్టులో స్టే తెచ్చుకొని 12వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పడంతో నేను పులివెందులకు రావడం జరిగింది. పులివెందుల ఇంటికి రాగానే పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అరెస్ట్ చేయరు కాబట్టి ఎంక్వైరీ మాత్రమే అని చెప్పి కడపలో ఎంక్వైరీ చేస్తారు సిసిఐ పోలీసులు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వచ్చాడు, లోపల ఎంక్వైరీ జరుగుతుంది, పోలీసులు విచారిస్తున్నారు రాఘవరెడ్డిని. సో ఆ వర్రా ఇంకా ఇతని ద్వారా ఎంపీ అవినాష్ ఆఫీస్ నుంచి ఎవరెవరి మీద పోస్ట్ చేశారు, అసలు అవినాష్ రెడ్డి చెప్తేనే ఇతను చేశాడా, ఇవన్నీ కూడా విచారిస్తున్నట్లు పులివెందుల డిఎస్పీ ఇక్కడ విచారిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం ఆ రోజు జరిగిన కంటెంట్ అంటే ఏదైతే ఉందో కంటెంట్ ఇతని ద్వారా వచ్చిన కంటెంట్ లో ఎవరెవరు అంటే ఆ రోజు వర్రా చెప్పిన ప్రకారం అయితే విజయమ్మ పైన, శర్మిల పైన, సునీత పైన ఈ ముగ్గురితో పాటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు పైన కూడా పంపించేట్లు చెప్పడం వాంగ్మూలంలో ఇచ్చాడు. సో ఈ మేరకు ఇతని సెల్ ద్వారా రాఘవరెడ్డి సెల్ ద్వారా వచ్చింది కాబట్టి ఇతన్ని విచారిస్తున్నారు విజయ్ చంద్రిక. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.